ఖాళీగా ఉంటే ప్రభుత్వంలోకి వస్తే కనీసం ఒక తెలంగాణ ఉద్యమకారులు కూడా పార్టీ నాయకత్వానికి గుర్తురాకపోవడం చాలా శోచనీయం. తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది ఆడబిడ్డలు పాల్గొంటే నాలాంటి ఒకరిద్దరికి తప్పితే అవకాశాలు వేరే వాళ్ళకి రాకపోవడం దారుణం. అవకాశాలు వచ్చిన నాలాంటి ఒకరిద్దరిని కూడా చిత్రహింసలు పెట్టి నానా విధాలుగా కట్టడిలు చేసి నానా విధాలుగా అవమానం చేసి రాజకీయంగా ఎదురకుండా చేసి మరి ఆ పార్టీ ఏం సాధిస్తుందో ఉపాధి అవకాశాలు కల్పించడానికి మీకోసం పనిచేయడానికి ఒక కొత్త రాజకీయ వేదిక ఈ రాష్ట్రంలో రాబోతా ఉంది. అందరికన్నా ఎక్కువ మా ఆడబిడ్డల్ని కోరుతా ఉన్నా. ఒక ఆడబిడ్డగా తెలంగాణ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడడం కోసం, మన ఆడబిడ్డల హక్కులు కాపాడడం కోసం నేను ముందడుగేస్తా ఉన్నాను. నన్ను దీవించండి, ఆశీర్వదించండి, నాతో పాటు నడవండి. ఒక అవమాన భారంతో తల్లిగారింటి నుంచి, ఒక అవమాన భారంతో ఇంటి పార్టీ నుంచి నేను ఇవాళ అన్ని బంధనాలు తెంచుకొని బయటకు వస్తా ఉన్నా. అది కేవలం నా ఆత్మగౌరవం కోసం జరుగుతున్న పోరాటం ఇది. నాలాగా తెలంగాణ ఆడబిడ్డలందరూ కూడా రేషం ఎక్కువ. మనం ఎవరి మీద ఆధారపడం, ఎవరినేమి అడగం. కానీ అవమానిస్తే మాత్రం చూస్తూ ఊరుకోము. అత్యంత అవమానకరంగా నన్ను పార్టీ నుండి బయట పంపినారు. ఖచ్చితంగా నేను ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తాను. ఆ దేవుడి దయతో, ప్రజల దయతో గొప్ప రాజకీయ శక్తిగా తెలంగాణలో ఎదుగుతాం. దానికోసం మా ఆడబిడ్డల సహకారం నాకు కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ప్రతి ఒక్కరి కోసం, ఆదివాసీల కోసం, గిరిజనుల కోసం, దళితుల కోసం, మైనారిటీల కోసం, ఆడబిడ్డల కోసం పనిచేసేటటువంటి ఒక కొత్త రాజకీయ శక్తి రావాలి. ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వాళ్ళు కూడా రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తేగలుగుతామనే ఆలోచించేటటువంటి ఒక వేదిక మీకు కావాలి. అటువంటి వేదికను మీకు ఇస్తానని మాట ఇస్తూ మరొక ప్రయత్నం నేను చేస్తున్నా. నాకు అండగా నిలబడాలని కోరుతున్నా. ఐ రిక్వెస్ట్ all our minority Telangana population to support me in my step that I am going to take now. We are going to form a political party in this state. It will definitely create a lot of space for people who wanted to work in a democratic front, people who wanted to work in a democratic forum. The party BRS, which we thought was our own party, our own Telangana People's Party, has betrayed us in number of issues. It has not fulfilled our aspirations. We need to work towards fulfilling our aspirations. BRS party has spent about 1.89 lakh crores on irrigation in the last 10 years, but not even one new acre has come into farming today. So in many aspects BRS has failed us. More than anything, we wanted to work for our self-respect. BRS has failed the people who have worked for the achievement of state. So I urge the people of Telangana that I am going to take a step forward. I am going to form a political party in Telangana. Kindly support me, kindly empower me. By empowering Telangana Jagruti, you will be empowering the people of Telangana. You will be working towards the goals that are left unfulfilled by the BRS party. We will work towards a bright future. मैं हमारे सारे मुसलमान भाई बहनों से भी रिक्वेस्ट करती हूँ, तेलंगाना में एक सेक्युलर फोर्स की ज़रूरत है. तेलंगाना में एक सेक्युलर और अनबैस्ड फोर्स की ज़रूरत है. हम काम करेंगे, हम एक नया पॉलिटिकल पार्टी फॉर्म करेंगे, आपके लिए लड़ेंगे, आपके हक के लिए लड़ेंगे, हम सारी तेलंगाना के अवाम के हक के लिए लड़ेंगे. जिस तरीके से बहुत ही बेदर्दी से मुझे बीआरएस पार्टी से निकाल दिया गया और जिस तरीके से मेरा इंसल्ट करके निकाल दिया गया, मैं आप सबसे रिक्वेस्ट करती हूँ, सेल्फ रेस्पेक्ट के लिए हम जीते हैं, सेल्फ रेस्पेक्ट के लिए हम मरते हैं. हमारी सारे भाई बहनों से मेरी रिक्वेस्ट यही है, हम अपने सेल्फ रेस्पेक्ट को प्रिजर्व करने के लिए, तेलंगाना के अवाम के तरक्की के लिए, तेलंगाना के अवाम के सेल्फ रेस्पेक्ट को प्रिजर्व करने के लिए हम काम करेंगे. हमारे साथ दीजिए, हमें आशीर्वाद दीजिए, हिम्मत दीजिए, साथ मिलकर चलिए. थैंक यू. जय तेलंगाना. ఉద్యమకారులను నేను మొదటి రోజే రిక్వెస్ట్ చేశాను, మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఉద్యమకారుల హక్కు కోసం, ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం ఖచ్చితంగా పోరాటం చేయాల్సినటువంటి పార్టీల అవసరం తెలంగాణలో ఉన్నది. రేపటి నాడు తెలంగాణ జాగృతి పార్టీ ఆ యొక్క అవసరాన్ని పూరిస్తుంది, ఖచ్చితంగా పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను అందరినీ కూడా తెలంగాణ జాగృతిలోకి నేను ఆహ్వానిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.